దేవుని వాక్యాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథము, ప్రవక్త అయినటువంటి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. బైబిల్లో ఉన్నవారు తెరచి చూడండి. జకర్యా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో ముద్రించి భద్రపరుచునుగాక. చిన్న ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఘనుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. మహాఘనుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. నీ మహిమకు నన్ను చేర్చుటకు నీతో నేను నివసించుటకు, నీ మహిమకు నన్ను చేర్చుటకు నీతో నేను నివసించుటకు. మహాఘనుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. నేను నివసించుటకు నీ మహిమకు నన్ను చేర్చుటకు నీతో నేను నివసించుటకు. వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. లేఖన భాగాన్ని మరొకసారి చదివి సహాయం చేయండి. 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. రాజు వస్తున్నాడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఎదరోళ్ళు కొట్టట్లా, చప్పట్లు గట్టిగా కొట్టాలి. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యము తెస్తున్నాడో. చెప్పండి తర్వాత. త్వరపడి వేగమెరండి ప్రియులారా, ప్రభుని వేడగరండి. చప్పట్లు కొట్టేయండి అందరూ గట్టిగా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. గట్టిగా ఆమేన్. రకరకాల గొంతులతో వద్దులేండి ప్రియులారా. ఇదొక విచిత్రమైన సంఘటన. ఫామ్ సండే, మట్లాదివారం. యెరూషలేములో ప్రకటించండి. ప్రవక్త యేసుప్రభు పుట్టకముందే ఆయన జీవించకముందే ఈ జకర్యా అనే ప్రవక్త ఒకరోజు ప్రార్థన చేసుకుంటూ యెరూషలేము నివాసులకు దేవుడు ఒక రాజునిస్తాడు త్వరలో, ఆయన యెరూషలేము పట్టణంలో ప్రవేశించటమే గొప్ప పండుగ, అదే మట్లాదివారం అన్నాడు. ఈరోజు కూడా వాస్తవంగా పండగే. ఈరోజు కూడా ప్రవక్తల్లో చిన్న ప్రవక్త ప్రవచించాడు. ఒకానొక దినాన ఆ పట్టణంలో పండగలాగా ఉంటుంది,
ఎందుకంటే ఆ పట్టణానికి రాజు వస్తున్నాడు. పట్టణానికి రాజు వస్తున్నాడు. యెరూషలేము కుమార్తెలారా ఉత్సాహగానం చేయండి, ఉత్సహించి సంతోషించండి. సియోను కుమార్తెలారా ఉత్సాహంతో పాటలు పాడి ఆనందంతో గంతులేయండి, అది పండగ, రాజు వచ్చే దినం అన్నాడు. ప్రియులరా, ఆయన ప్రవచించిన చాలా సంవత్సరాల తర్వాత ఇదిగో ఈ రాజు వస్తున్నాడండి. ఆ రాజే యేసు రాజు. చప్పట్లు కొట్టాలి 2 సార్లు. స్పీడ్ అయిపోతుందిగా, స్పీడ్ అవ్వకూడదు. అంటే టెంపో కాదు రేజ్ చేయాల్సింది, వాల్యూమ్ రేజ్ అయితే అయింది. వాల్యూమ్ వేరు, టెంపో వేరు. టెంపో అంటే త్వరగా వెళ్ళటం, స్లోగా వెళ్ళటం అని. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, ఆమేన్, రవి కోటి తేజుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా. ఈ పండగ ఆపొద్దు, కొట్టండి. ఈ పాట పండగ అన్నమాట అప్పుడు. ఆమేన్. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా. అందరూ స్వరమెత్తి పాడండి. ఆమేన్. अजीबो आने वाला है, अजीबो आने वाला है, अजीबो आने वाला है, अजीबो आने वाला है, मगर वो तेज चमकता सूरज बनकर आने वाला है, मगर वो तेज चमकता सूरज बनकर आने वाला है. రెండు సార్లు కొట్టొచ్చు. సన్నిధిలో వేదన రోదనాలుండవు. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనాలుండవు. హల్లెలూయా స్తుతి గీతాలతో, ఆమేన్, హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమే. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించును. ఆమేన్, ఆమేన్. నేడో రేపో నా ఒకసారి కొడుతున్నారేంటి చప్పట్లు? ఆమేన్. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించును. अजीबो आने वाला है, अजीबो आने वाला है, अजीबो आने वाला है, अजीबो आने वाला है, मगर वो तेज चमकता सूरज बनकर आने वाला है, मगर वो तेज चमकता सूरज बनकर आने वाला है. ఆయన రానయ్యున్నాడు, తప్పక రానయ్యున్నాడు, నలుదిక్కుల మెరిసే మహిమ రూపుడై రానయ్యున్నాడు, నలుదిక్కుల మెరిసే మహిమ రూపుడై రానయ్యున్నాడు. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. మీరు పొందుకున్నది నిజమైన ఆత్మాభిషేకం అయితే ఈ పాటికి గంతులేసేయాలంతే. అంటే అందులో డూప్లికేట్ క్రియ చేస్తుందో మీలో అని నాకు అర్థమవుతుంది. ప్రభువుని గణపరచడం కంటే ధన్యత ఏంటండి బాబు? నేను ఎప్పుడు పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ఎందుకు గణపరుస్తానంటే నెక్స్ట్ మినిట్ నాదో కాదో నాకు తెలియదు. నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ డే
నాదో కాదో నాకు తెలియదు, మీదియో కాదో మీకు కూడా తెలియదు. అందుకనే సమయం ఉన్నప్పుడే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, సమయం ఉండగానే ప్రభువును ఘనపరచాలి. ప్రియులారా ఆలోచించండి, ప్రవక్త ప్రవచిస్తున్నాడు, సియోను కుమార్తె, యెరూషలేము కుమార్తె, బహుగా సంతోషించు, ఉల్లాసంతో గంతులు వేయి, నీ రాజు వస్తున్నాడు త్వరగా. ప్రియులారా, ఇది చాలా హిస్టారికల్ మెసేజ్. ఒకసారి దావీదు గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు, బెత్లెహేమీయుడైన దావీదు వాళ్ళ తండ్రి గారి మందను మేపుతూ ఉండగా లోయల్లో, కొండల్లో గొర్రెలను మేపుతూ ఉండేవాడు. ఎందుకంటే ప్రియులారా, లోయల్లో మేత ఉంటుంది. ఎందుకుంటుందంటే కొండల మీద పుట్టిన నీళ్లు ఖచ్చితంగా పల్లం భాగానికి దిగుతాయి, పల్లానికి. ఈ లోయ అంటే పల్లం అన్నమాట. ఈ నీళ్లు ప్రవహించే అవకాశం ఉంటే ప్రవహిస్తాయి, లేకపోతే లోయల్లో స్ట్రక్ అయి ఉంటాయి. అక్కడ నీళ్లు ఉంటాయి కాబట్టి గడ్డి సమృద్ధిగా ఉంటుంది. ఈ గొర్రెల్ని మేకల్ని మేపేవాళ్ళు ఆ లోయల్లోకి వెళ్ళి చక్కగా అక్కడ మేపేవాళ్ళు అన్నమాట. ఆ పచ్చికున్న చోట ఆయన పాడుకున్నాడు కదా, ఏమని? పచ్చిక గల నన్నాయనా పరుండ చేయి అంటే లోయల్లో పశువులకు అవసరమైన ఆహారం ఉంటుంది, తాగటానికి నీళ్లుంటాయి, లోయల్లో ఉంటాయండి. ప్రియులారా చూడండి, ఈ లోయల్లో ఆయన గొర్రెల్ని మేకల్ని మేపుతూ అప్పుడప్పుడు తలపైకెత్తి చూసేవాడట కొండ శిఖరాలు. ప్రియులారా, యెరూషలేము అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 7 కొండల సముదాయము అని అర్థం. యెరూషలేములో 7 కొండలు ఉంటాయి. అక్కడే యెరూషలేములో 7 కొండలు ఉంటాయి. ప్రియులారా చూడండి, మనకు 4 దిక్కులు, 4 మూలలు. అయితే ప్రియులారా, ఒక మూల ఖాళీగా ఉంటుంది, తూర్పు వైపు కొండ ఉంటుంది, ఒక మూల ఖాళీ ఉంటుంది. 7 కొండలు ఉంటాయి యెరూషలేములో. యెరూషలేము అంటే 7 కొండల సముదాయం, 7 కొండల మీద ఉన్నటువంటి పట్టణం అని అర్థం, యెరూషలేం పట్టణం. అయితే యెరూషలేములో ఎవరో ఉన్నారు. అక్కడి నుంచి నీళ్లు ఉబికి వస్తూ ఉంటాయి, అక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి, ఎవరో ఉన్నారు అక్కడ. ఈయన గొర్రెలను మేపేవాడు ఎప్పుడు అక్కడికి, ఆ ఎత్తైన ప్రాంతానికి ఎలా వెళ్ళాలి? నేను వెళితే నన్ను పెచ్చోడు అనుకుని కొడతారేమో, చాలా భయపడుతూ ఉండేవాడు. అంత ఎత్తుకి ఎక్కేవాడు కాదు. ఒకసారి ఓ పాట రాసుకున్నాడు ఆయన, 61వ కీర్తనం 63వ కీర్తనం. ఒకసారి తీయండి, ఎక్కలేనంత అని పాడాడు ఆయన. 61 63 అదే ఎక్కడ తల్లి రెఫరెన్స్ చెప్పమ్మా? 62 61వ కీర్తన 61 చాప్టర్ 1st 2nd వర్స్. చదువు. దేవా నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల వరకు నీకు మొర్ర పెడుతున్నా అంటే ఎంత గట్టిగా ఈ మాట అన్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవా నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల వరకు మొర్ర పెడుతున్నాను. ఇట్స్ మై గోల్, ఇది నా ఆశయం. దిస్ ఈజ్ మై గోల్, ఇది నా కోరిక. ఏమిట్రా బాబు అంత గట్టిగా అడుగుతున్నావు, ఏం కావాలి నీకు అంటే స్లోగా చెప్తున్నాడు. ఎక్కలేనంత ఎత్తైన చోటుకు నన్నెక్కించినావా యేసయ్యా. నేను పాడేసుకున్న ఈ పాట రాసుకుని, మన పాటల పుస్తకంలో ఉంది, మీరు చూసుకోవాలి. పాటల పుస్తకంలో పాపం 120 పాటలు రాసి పెట్టా. మీరు పాడటానికి చాలా 120 పాటల్లో ఒక్క పాటకు కదా ఛాన్స్ వచ్చేది. ప్రభువా, మా పాస్టర్ గారు పేగులు తెగిపోయేటట్టు పాడి రాసుకున్నాడు, నేను ఒక పాట పాడతానని. దీనికోసం లేదు ఆశ,
దీనికోసం లేదు, ఎక్కడో ఆశ. దావీదు ప్రార్థన చేస్తుంటే దేవుడు అడిగాడట, డేవిడ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను నీకేం చేయాలి? ఎందుకు భూమి తల్లడిల్లిపోతుంది, నువ్వు కేకలేసి అరుస్తుంటే భూమి అదిరిపోతుంది, ఏమిట్రా నీ కోరిక అంటే ఏమంటున్నాడు చదువమ్మా? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. దావీదు ఆశ అది. యెరూషలేము పట్టణానికి వెళ్ళాలని దావీదు ఆశ. నేను ఎక్కలేను, ఎక్కాలి అంటే నా వల్ల కాదు, నేను ఎక్కలేను. ప్రియులారా, చాలా విషయాలు అనుకుంటున్నాం ఇది ఎంత అని చిటికలేసేస్తున్నారు చాలామంది, ఇది ఎంత పని జరిగిపోద్దని. కానీ నువ్వు చేయలేని పనులు చాలా ఉన్నాయి, నీవు చేయలేని పనులు చాలా ఉన్నాయి. దావీదు అదే అంటున్నాడు, నేను కొండల్లో తిరుగుతున్నా, లోయల్లో తిరుగుతున్నా, అడవుల్లో ఎడారుల్లో తిరుగుతున్నా, సింహాన్ని చీల్చి పడేస్తున్నా, ఎలుకబంటును చీల్చి పడేస్తున్నా, కానీ ఈ పర్వతం పైకి ఎక్కాలంటే ఇది సామాన్యమైన పని కాదు, ఇది చాలా శక్తివంతమైన పని, ఇది నీవు నన్ను ఎక్కిస్తేనే నేను ఎక్కుతా, అక్కడికి నన్ను ఎక్కించు అన్నాడు దావీదు. ఇప్పుడు ప్రియులారా, దావీదు అక్కడికి ఎక్కాలని ఆశపడి ఆ కీర్తన రాశాడు. యేసు ప్రభు ఊరేగింపుతో ఆ పట్టణానికి వెళ్ళిపోతున్నాడు. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. చూడండి, ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజు ఈవేళ. ఇంకో సంగతి ఏంటంటే, మీరు మర్చిపోకుండా నోట్సుల్లో రాసుకోండి. ఏంటంటే అది, కొంతమంది సైంటిస్టులు యేసు ప్రభు పుట్టి పెరిగి సిలువ వేయబడ్డాడు చూసారా, సరిగ్గా ఇప్పటికీ 2026 సంవత్సరాలు అయిపోయింది. ఆ కాలక్రమం అట ఈ సంవత్సరానికి సెట్ అయిందట. సరిగ్గా అదే గుడ్ ఫ్రైడేలో యేసు ప్రభుని సిలువేశారట, అదే ఈస్టర్ పండుగలో యేసు ప్రభు తిరిగి లేచాడట. నాకైతే కాదు, పొద్దున ఒక న్యూస్ నేను చూసా, మా పాస్టర్ల గ్రూపులో వచ్చింది ఈ న్యూస్. సరిగ్గా 26 సంవత్సరాల తర్వాత, 2026 సంవత్సరాల తర్వాత సేమ్ డేట్స్ ఈ రోజుకు వచ్చాయి అని అంటున్నారు. చూడండి, ఈ మధ్య ఒక విచిత్రమైన వార్త పేపర్లో చూసాం. ఏమిటంటే, ఒక 9 గ్రహాలు, నవగ్రహాలు ఒకే కక్షలోకి వచ్చాయట ఈ సంవత్సరం. మొన్న అయిపోయింది అది. 9 గ్రహాలు ఒకే కక్షలోకి వచ్చాయి. అలాగా కొన్ని సంవత్సరాలకు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత యేసు ప్రభుని సిలువేసిన సేమ్ డే, ఇదిగో ఈ సంవత్సరంలో ఏప్రిల్ 3వ తారీఖున ఆయన్ని సిలువేశారటండి. అది బైబిల్ చరిత్ర ప్రకారంగా కొంతమంది భక్తులు దాన్ని ప్రూవ్ చేశారు. అలాగే యేసు ప్రభువుని సమాధి చేస్తే తిరిగి లేచిన ఆదివారం ఈ సంవత్సరానికి వచ్చిందటండి, పునరుద్ధానపు దినం. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు అలాంటి కార్యాలు క్రియేట్ చేశాడు. కనుక ఈ సంవత్సరం ఈ పూరిము పండుగల్లో పాలు పొందిన వారందరూ ధన్యులగుదురుగాక. ఇంకా మిస్ అవ్వకండి ప్రియులారా. చూడండి, రేపు ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడే, ఇవి యాజ్ ఇట్ ఈజ్గా ఆ రోజుల్లో జరిగినాయట. ప్రియులారా, గమనించండి, ఇక్కడ దావీదు కూడా ఒకసారి ఆశపడ్డాడు, అక్కడికి నేను వెళ్ళాలి అని. ఈయన రాజు అవగానే ఆశపడ్డాడు. ఏమనంటే, అప్పుడు వెళ్ళలేకపోయాను, ఇప్పుడు రాజునయ్యాను కదా, అక్కడికి వెళ్తా. అక్కడ ఎవరున్నారయ్యా అని అడిగితే యెబూసీలు ఉన్నారు అని చెప్పారు. యెబూసీలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దీర్ఘదేహులు, సామాన్యమైన మనుషులు కాదు. అక్కడ వాళ్ళని చూస్తుంటే భయం వేస్తుంది. వాళ్ళే పెద్ద పర్వతాల్లాగా ఉంటారు. వాళ్ళు పడితే చాలు చచ్చిపోతారు చాలామంది, మంచి బలాఢ్యులు. అయితే ప్రియులరా, మరి వాళ్ళని జయించాలంటే ఎలాగా? ఈయన ఆలోచిస్తే అక్కడ ఉన్నవాళ్ళు చెప్పుకున్నారు, ఒకవేళ దావీదు రాజు అయితే అయ్యాడు, కానీ దావీదు కానీ ఇక్కడికి వస్తే మా ఊర్లో ఉన్న కుంటోళ్ళు గుడ్డోళ్ళు దావీదుని తరిమేస్తారన్నారు. ఇది చరిత్ర. కుంటోళ్ళు గుడ్డోళ్ళు దావీదుని తరిమేస్తారు అన్నారు. ఓరు బాబోయ్, ఇదేంటి అలాంటి వాళ్ళ కుంటోళ్ళు గుడ్డోళ్ళు అంత షార్ప్గా ఉంటారా? అయినా దేవా, నువ్వు నన్ను ఎక్కిస్తే నేను ఎక్కుతా. మనం ఎప్పుడు అదే ఆశపడాలి. ఏదైనా ఒక విషయం కోసం, అది రోగమైన, సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, పెళ్ళైనా, పిల్లల కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఎదురవుతుండినా మనం జయించలేం. ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉంటే నేను దాన్ని జయిస్తా, నువ్వు నాకు తోడుగా ఉంటే నేను ఎక్కేస్తా. దావీదు అదే అంటున్నాడు, ఎక్కలేనంత ఎత్తైన పర్వతం మీదకి ఎక్కాలని ఉంది, కానీ నేను ఎక్కలేను, కానీ నువ్వు నాకు తోడుగా ఉంటే
నువ్వే నన్ను ఎక్కిస్తావు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ట్రూ ఫ్రెండ్, మంచి స్నేహితుడు తన స్నేహితుడి కోసం సిగ్గుమాలి అడిగి మరీ తెచ్చాడట. అలాగే ఇప్పుడు అక్కడికి ఎక్కలేను నేను, అక్కడికి ఎక్కాలి అంటే నువ్వే నన్ను ఎక్కిస్తావు, నువ్వే నన్ను ఎక్కించు అన్నాడు. దావీదు మొత్తం మీద వాళ్ళని తరిమి కొట్టి అక్కడ యెబూసీల పట్టణాన్ని ఇతడు స్వాధీనం చేసుకుని, ఇది దావీదు పట్టణం, ఇదే యెరూషలేము అని ప్రకటించాడు. చప్పట్లు కొట్టాలి. దావీదు చేత నిర్మించబడిన పట్టణం అది, దానికో చరిత్ర ఉంది ప్రియులారా. ఇప్పుడు యేసయ్య ఆశపడ్డాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం ఒకసారి మొదటి నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. చూడండి, ఒలీవల కొండ తూర్పు వైపున ఉంటుంది యెరూషలేముకి. తూర్పు ఆ కొండల పేర్లన్నీ ఇప్పుడు చెప్పను, కానీ ఈ సందేశం ఒక కొలిక్కి రాదు, చెప్తే మొదలు పెడితే. తూర్పుగా యెరూషలేములో ఇలా నిలబడితే, మీరు కూర్చున్నట్టు నిలబడితే, అదే మీరు తూర్పు వైపుకి కూర్చున్నారు కదండి, ఎదురుగా ఒలీవల కొండ కనపడుద్ది. యెరూషలేములో ఉన్నప్పుడు ఒలీవ కొండనే ఫోటో తీసుకుంటాం. ఒలీవ కొండ మీదకి వెళ్ళిన తర్వాత యెరూషలేం కొండని, మోరియా పర్వతాన్ని కూడా, యెరూషలేం మోరియా పర్వతం మీద ఉంది, దాన్ని కూడా ఫోటో తీస్తాం. చుట్టూ కొండలే ఉంటాయి. అది 7 కొండల మీద నిర్మించబడిన పట్టణం యెరూషలేం. అయితే ప్రియులారా చూడండి, యేసు ప్రభు అట ఈ ఒలీవల కొండ మీదకి వచ్చి, చదువమ్మా, బెత్లెహేము ఈశాన్య మూలగా ఉంటుంది, ఒక 3 కిలోమీటర్ల పైగా ఉంటుంది బెత్లెహేం. ప్రియులారా మేము అక్కడ ఉన్నాం, ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది, అక్కడ ఉన్నాం. అలాగే బెత్సైదా అనేది కూడా దగ్గరలో ఉంటాయి. ఇవన్నీ దగ్గర ఉండే పల్లెలు. యేసు ప్రభుది అసలు ఏ ఊరు చెప్పండి, ఎవరండి, ఏ ఊరండి? యేసు ప్రభు సొంత ఊరు నజరేతు. ఆయన జనాభాలో క్యాపిటల్ సిటీ అప్పుడు బెత్లెహేం కనుక, జనాభాలో పేరు రాయించడం కోసం యోసేపు మరియమ్మలు వెళ్తే, వాళ్ళిద్దరి పేరు రాస్తే నా పేరు ఎవరు రాస్తారు అని యేసు ప్రభు బెత్లెహేంలో పుట్టేశాడు. నా పేరు కూడా నోట్ చేయించండి అక్కడ అని. ఇప్పుడు యేసు ప్రభు పేరు కూడా నోట్ చేయబడింది. అంటే నజరేతు యేసయ్య సొంతూరు, యోసేపు సొంతూరు, బెత్లెహేమేమో మరియమ్మ గారి ఊరు. ఈయన జనాభా సంఖ్యలో పేరు రాయటం కోసమని వెళ్ళి అక్కడ పుట్టేశాడు. అందుకనే పుట్టింది బెత్లెహేము, సొంతూరు నజరేతు. ఆయన ఒక సిటీలో ఉన్నాడు. ఆ పట్టణం పేరు కపెర్నహూము. యెరూషలేం ఎప్పుడు వెళ్ళేవాడు కాదు, యెరూషలేముకి యేసయ్యకి సంబంధం లేదు. అయితే ప్రియులారా యెరూషలేము క్యాపిటల్ సిటీ అయిన తర్వాత పండగలు అక్కడ చేసేవాళ్ళు. సొలొమోను దేవాలయం కట్టాడు గనుక, దావీదు చేత ప్రేరేపించబడి సొలొమోను కాలంలో దేవాలయం కట్టారు. అది అనేక సార్లు పడిపోతూ ఉంది, తిరిగి కడతా ఉన్నారు. జెరుబ్బాబేలు కట్టాడు, హిజ్కియా కట్టాడు. ప్రియులారా చూడండి, ఇంకా అలాగే కొంతమంది మహానుభావులు రిపేర్లు చేస్తా దేవాలయాన్ని కాపాడుతూ వస్తున్నారు. ఏదైనా పండగ వస్తే అక్కడ అద్భుతంగా పండగలు చేసేవాళ్ళు. ఈ చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న జనమందరూ ఆయా సందర్భాల్లో యెరూషలేముకి వెళ్ళేవాళ్ళు పండక్కి. యేసు ప్రభు కూడా పండగలకు వెళ్ళేవాడు అప్పుడప్పుడు. టోటల్గా పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే యేసు క్రీస్తు ప్రభువారు అప్పటికి ఇంకా ప్రభు అవ్వల, క్రీస్తు కూడా అవ్వల. ఆయన పేరు యేసు అంతే. యేసు క్రీస్తు కాదు ఆయన పేరు, యేసు యేసు యేసు. ఆయన చేసిన కార్యాలన్నిటికీ ఆయనకు బహుశా చనిపోయిన తర్వాతనే క్రీస్తు అనే పదాన్ని యాడ్ చేసి ఉంటారు. ఈ రాసిన పుస్తకాలన్నీ తర్వాత రాసినవి కనుక యేసు క్రీస్తు అనుకుంటా రాసుకుంటూ వచ్చారు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. ఈయన దేవుని పనుల కోసం అభిషేకించబడి దేవుని చేత ప్రత్యేకించబడిన పనులన్నీ చేశాడు గనక ఈయన నిజంగానే దేవుని చేత అభిషక్తుడైన వాడు అంటూ యేసు క్రీస్తు అని పుస్తకాల్లో నోట్ చేశారు. ఆయన పేరు మాత్రం యేసు అంతే. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని దూత కూడా చెప్పాడు. ప్రియులారా ఇది చరిత్ర. చూడండి, యేసు నజరేతు వాడు, బెత్లెహేములో పుట్టాడు, కపెర్నహూము పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని సువార్త చేశాడు.
అప్పుడప్పుడు పండగలు వస్తే ఈయన వెళ్ళేవాడు. విశేషంగా ఈయన మొట్టమొదటగా ఎప్పుడు అడుగు పెట్టాడు అంటే పుట్టిన తర్వాత 40 రోజులకు యెరూషలేము దేవాలయంలో అడుగుపెట్టాడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఇది బైబిల్లో ఉన్న సువార్తల్లో ఉన్న చరిత్ర. 4 సువార్తల్లోనూ ఈ విషయాన్ని రాసి పెట్టారు. కొన్ని విషయాలు ఒక్క దాంట్లో ఉంటాయి, మరికొన్ని 2 ఉంటాయి, 3 ఉంటాయి, కొన్ని అసలు లేనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అయితే ప్రియులారా గమనించండి, 40 దినాలకు యేసయ్య పుట్టిన తర్వాత 8వ రోజున సున్నతి చేశారు. 40 రోజులకు ఆ మందిరానికి తీసుకుని వెళతారు గనక 40 రోజులకి యేసు ప్రభు మందిరంలో అడుగుపెట్టాడు. ఇది ఫస్ట్ టైం. ప్రియులారా, ఒక 7 సార్లు యేసయ్య యెరూషలేము వెళ్ళినట్టుగా బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. 7 సార్లు, 7 టైమ్స్, అంటే సంపూర్ణంగా యెరూషలేముకి వెళతా ఉన్నాడు. ఇక ఫైనల్గా మొదటిసారి ఏమో స్తోత్రం చెప్పండి, దేవునికి ప్రతిష్ఠించడానికి. అదే మనం ఇప్పుడు చెప్తాం కదా, పిల్లల్ని ఎవరైనా మందిరానికి మొట్టమొదటిగా తీసుకొస్తే దానికి బాలింత కృతజ్ఞతాస్తుతులు అని పేరు పెట్టారు పెద్ద సంఘాల వాళ్ళు. మొట్టమొదటిగా బిడ్డను దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. కొంతమంది తెలియక మొదనష్టపు సలహాలు ఇచ్చి పుట్టిన పిల్లల్ని మేనమామ ఇంటికి తీసుకెళ్ళి, మేనత్తంటికి తీసుకెళ్ళి, అక్కడికి తీసుకెళ్ళి, ఎక్కడికి తీసుకెళ్ళి అంటారు. మొట్టమొదటిగా దేవుని మందిరానికే తీసుకొని రావాలి. కొంతమంది కానుక ఇవ్వటం అలవాటు ఉండదు. భర్త ఇస్తానంటే వద్దులే సరిపోద్దులే, మా పాస్టర్ గారు సరిపెట్టుకుంటాడని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రియులారా, మొట్టమొదటిగా దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళాలి. చూడండి, 40 దినాలకు యేసు ప్రభు పసిపిల్లోడై ఉండగా దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళారండి. ప్రియులారా గమనించండి, ఈ యొక్క సందర్భాన్ని చూస్తే తర్వాత 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత పండక్కి వెళ్ళాడు అని రాస్తుంది. ఈ ఒక్క మాట చదవండి, 2:42 లోక, 2:24 లోక. నేను చెప్పిన ఈ 2 మాటలు ఉంటాయి. 2వ మాట చదవండి, 2:42 లోకాసు వార్త. ఆ 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఫ్యామిలీ అంతా వెళ్ళారు. ప్రియులారా, మొదట్లో చూస్తే దేవునికి ప్రతిష్ఠించడానికి 2:24 కూడా చదవమ్మా. ధర్మశాస్త్ర సంబంధంగా ప్రభువుకు ప్రతిష్ఠించాలట. పుట్టిన పిల్లలను మేనత్తింటికి మేనమామింటికి కాదు తీసుకెళ్లాల్సింది. ప్రియులారు చాలామంది తీసుకెళ్తారు, ఇల్లు మారమ్మా, గడప మారమ్మా, సరిపో. దేవుడి బిడ్డలకి ఈ ముదనష్టపు మరి సెంటిమెంట్లు ఏంటో నాకు అర్థం కావట్లా. పెళ్లి చేస్తున్నారు, మంచి రోజులు కూడా చూస్తున్నారు. పిలవడానికి తల్లిదండ్రులే కారణాలు. ప్రియులారా, ప్రభువుకు ప్రతిష్ఠించాలట. ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు క్రైస్తవుడు అయితే, క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీకంటూ ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ ఉంది. ప్రియులారా, యాజకుని చేతిలో పెట్టాలి. మొట్టమొదటిగా పిల్లోడిని తీసుకెళ్ళి యేసు ప్రభువును ప్రతిష్ఠించడానికి దేవాలయానికి వెళ్ళారు ఫస్ట్ టైం. తర్వాత 12 సంవత్సరాలు ఈయన వెళ్ళాడో వెళ్ళలేదో రాయిలా. 12 సంవత్సరాలు వచ్చినప్పుడు ఫ్యామిలీ అంతా వెళ్ళారట పండక్కి. ప్రియులారా, ఇంకా కింద మనం చదివితే యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 2:13. పస్కా పండగ, పన్నశాలల పండగ. ప్రియులారా చూడండి, పండగలకి వెళ్ళేవాడండి ఈయన. చదువమ్మా ఆ వార్త. అదిగో చూసారా, యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. ప్రియులారా, ఇలాగా ఒక 7 టైమ్స్ యేసయ్య యెరూషలేముకి వెళ్ళాడు. ఇక 7వసారి వెళ్ళి అక్కడే స్ట్రక్ అయిపోయాడు. ఇప్పుడు 7వసారి జర్నీ ఇది. ఇప్పుడు వెళ్ళేది 7వసారి. అంటే ప్రియులారా చూడండి, యేసయ్య యెరూషలేముకి వెళ్ళాలని తన శిష్యుల్ని పిలిచాడు. పిలిచి, అబ్బాయిలు మనం ఈరోజు టౌన్కి వెళ్దామన్నాడు. నిన్న ఉపవాసం ఉండి 2 అక్కాయిలు వచ్చారు మందిరంలో ప్రార్థన చేసుకోవటానికి. ప్రార్థన చేసుకున్నారు. మందిరాన్ని
తిరిగి వెళ్ళిపోతూ ఉండగా నా కళ్ళల్లో పడ్డారు. అమ్మాయిలు ఇలా రండి, ఏంటి వచ్చారు అంటే ప్రార్థన చేసుకోవటానికి వచ్చాం. చేసుకున్నారా? చేసుకున్నాం. మందిరం శుభ్రం చేశారా? చేసాం. ఇంటికి వెళ్ళిపోతున్నారు కదా, సాయంత్రం పెందల కాడ రండి అన్న. ఇంటికి వెళ్ళట్లేదన్నా అన్నారు. ఎక్కడికి వెళ్తున్నారమ్మా అంటే టౌన్లోకి వెళ్తున్నాం, డీమార్ట్కి అన్నారు. స్తోత్రం చెప్పండి. టౌన్కి వెళ్తామంటే మరి క్యాష్ ఉండాలిగా, చేతిలో పాకెట్ మనీ ఉండాలి కదా, బైక్ ఉండాలి కదా, నీట్గా తయారవ్వాలి కదా. ఇంటి దగ్గర ఉన్నట్టు టౌన్కి వెళ్ళేటప్పుడు ఉండరు కదండి. అసలు పొట్టగొత్తే అక్షరం ముక్క రానోళ్ళు కూడా ఆ రంగుళాలు చెప్పులు వేసుకుంటారు. కాలు స్లిప్ అయ్యి కాలు మడం తొనికితే ఉంటుందిరా బాబు అనుకుంటాం నాలంటోడు. ఖచ్చితంగా తొనుకుద్ది. ఆ తర్వాత కుంటుకుంటా ఎగేసుకుంటా రావటమే మందిరానికి. ఎంతమందిని చూస్తున్నామండి మేము. ఎక్కడుండే ఒకేలాగా ఉండాలి ప్రియులారా. కొంతమంది, అందరూ కాదు. నేను చెప్పేది కూడా ఆ వాక్యంలో కొన్ని మాటలే, చాలా మాటలు ఉన్నాయి. నేను చెప్పేది కూడా కొంతమంది గురించే, అందరి గురించి కాదు. చాలామంది ఉన్నారు. యేసు ప్రభు ఒకసారి యెరూషలేము పట్టణానికి వెళ్ళాలని ఇప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు, మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు, లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుంచి 48 వచనాలు, యెహెజ్కేలు 12 యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుండి 16 వచనాలు. ఈ 4 సువార్తల్లోనూ ఇదిగో ఈ చరిత్ర రాసి ఉంది. మట్లాదివారం గురించి జరిగింది, అది పండగ జరిగింది. ఇప్పుడు మత్తయి సువార్తలో ఉన్న మాటలు చదవండి, చాలు చదవండి. బెత్పగే దగ్గరకు వచ్చాడు. అక్కడి నుంచి శిష్యుల వైపు చూసి ఇదిగో బేతనియాకి వెళ్ళండి, అక్కడ ఒక గాడిదని కట్టేసి ఉంటారు, దాని పక్కన ఇంకో గాడిద ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఒక గాడిదని కట్టేస్తే దాని పక్కన కాపలా ఇంకో గాడిద ఉంటుంది, అది కట్టేలా కానీ కాపలా ఉంది. భలే విచిత్రం అండి ఈ చరిత్ర. స్తోత్రం చెప్పండి. ఒక గాడిద పిల్లను కట్టేశారంట, తల్లి గాడిద కాపలా ఉందంట. బాగుంది కదా నవ్వుకోవటానికి. ఒకసారి నవ్వండి, వాళ్ళంక చూసి నవ్వండి, పక్కన వాళ్ళంక. నా ఎంక చూస్తే నేను నవ్వనో ఏడవనో, నాకు నవ్వు వచ్చినప్పుడే నవ్వుతా, ఏడుపు వచ్చినప్పుడే ఏడుతా. మీ పక్క వాళ్ళంక చూసి నవ్వండి ఒకసారి. నవ్వారా? ఇప్పుడు మీ పక్క వాళ్ళతో అనండి, పిల్లను కట్టేశారంట, తల్లి కాపలా ఉందంట అని. చరిత్ర మీకు అర్థమైపోద్ది ఇప్పుడే. ఏం జరిగిందంటే అక్కడ పిల్లను కట్టేశారు, తల్లిని కాపలా పెట్టారు. ఇప్పుడు జరిగే పనులు అయ్యే. ప్రియులారా, తల్లులేమో గల్ఫ్ వెళ్ళిపోతున్నారు, పిల్లల్ని ఇంట్లో కట్టేస్తున్నారు, తండ్రులు కాపలా ఉంటున్నారు. కొంచెం చేంజ్ అంతే కాలాన్ని బట్టి. లేదు, తండ్రి ఉద్యోగానికి వెళ్ళాడు, పిల్ల కోసం తల్లి కాపలా. గుడికి రాలేదంటే పిల్లలు ఉన్నారు కదండి ఇంటి దగ్గర. ప్రియులారా, ఒకదాన్నే కట్టేసింది. గాడిద పిల్లను కట్టేశారట, గాడిద ఉందంట దాని పక్కనే. వెళ్ళట్లా గాడిద, ఎక్కడికి వెళ్ళట్లా. ఎందుకని? పిల్ల ఉంది కదండి, పిల్ల ఉంది కదా. ఎంత భయంకరం చెబుదాం. హల్లెలూయా. ప్రియులారా చూడండి, అక్కడ పిల్లను కట్టేశారు, తల్లి కాపలా ఉంది. మీరు ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ పిల్లని ఓపెన్ చేయండి, కట్లు విప్పండి. మిమ్మల్ని అడుగుతారు, అక్కడ వాళ్ళు అడుగుతారు. ఏమని అడుగుతారంటే, ఎందుకు దాన్ని కట్లు ఇప్పుతున్నారు అని. ఎందుకు అడుగుతారంటే, కట్టేస్తేనే ఇది కుదురుగా ఉంది ఇంట్లో, కట్టేయలేదనుకో ఈ గాడిద తను చెడిపోద్ది, ఊరు సర్వనాశనం చేసేద్ది. ఇప్పుడు అలాగే నాశనం అయిపోయింది మన ప్రాంతం. పిల్లల్ని తల్లిదండ్రులు కట్టేస్తే బాగుండేది. ఇది వరకు ఒక తల్లి ఉండేది, ఇప్పుడు గల్ఫ్లో ఉంది. ఆయన గొలుసుతో కట్టేసి మంచానికి కట్టేసుకుని ఉండేది. దేవుడి దేవుళ్ళ ఆయన గల్ఫ్ వెళ్ళిపోయింది. మనోడు కూడా జమ్మట హైదరాబాద్ చెక్కేసాడు. అంతే అంతే, అవకాశం ఇస్తే అంతే. ఒకడేమో రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు భయము భక్తి లేకుండా. కట్టేయాలి తల్లిదండ్రులు, కట్టేయాలి. ప్రియులారా, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి కట్లు విప్పండి.
విప్పుతున్నప్పుడు అడుగుతారు, ఎందుకయ్యా బాబు దాని కట్లేస్తేనే గోళ్ళ దూకేస్తుంది, అది కట్టేసి పెట్టినా కానీ గోళ్ళ దూకేస్తుంది, మళ్ళీ కట్లు ఇప్పేస్తారు ఎందుకయ్యా అని అడుగుతారు. అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఇది ప్రభువుకు కావాలి, ప్రభువుకు కావాలి, యేసయ్యకు కావాలి, రాబోయే రాజుకు కావాలి, ఒక అధికారికి కావాలి. అంటే రెస్పాన్సిబిలిటీ పర్సన్. నా పేరు చెప్పగానే వాళ్ళు కట్లు విప్పి వాళ్ళే మీకు తోలి పంపిస్తారు, వెళ్ళండి చెప్పండి అన్నాడు. అది యేసయ్య పవర్. ప్రియులారా, యేసయ్య దగ్గరికి వెళ్ళు, యేసయ్య దగ్గరికి పంపు. కట్లు వేయకుండా ఇంట్లో కూర్చోబెట్టకుండా నీ పిల్లలను యేసయ్య పరిచర్య చేయమని మందిరానికి నువ్వు పంపు, దేవుని దగ్గరికి పంపు. ఎక్కడికో పంపబాకు. వీడు ఎక్కడుంటే మాట ఇంట్లో వైజాగ్ పంపిద్దామంటే అస్సలు వినడు. వీడు ఎక్కడింటే మాట ఇంటలేదు, అమెరికా పంపుదామా అస్సలు వినడు. వాడు చెడిపోవటమే. అమనవతి అయిన భార్య దొరుకుట, ఒకవేళ దొరికిందనుకో, ముత్యం కంటే విలువైంది, ఆమెను చేసుకో. గుణముండ స్త్రీని చేసుకో, గుణముండ పెళ్లి కొడుకుని చేసుకో. ప్రియులారా చూడండి, ప్రభువుకి అప్పగించు, ప్రభు వాళ్ళకి నేర్పుతాడు. గుణవతిగా ఉండటం ఎలాగో, గుణవంతుడిగా ఉండటం ఎలాగో ప్రభువు నేర్పుతాడు. స్తోత్రం చెప్పండి. అది ప్రభువుకని చెప్పండి. మీరు ప్రభువుకి ఇవ్వట్లా, ప్రభువుకి చెప్పట్లా, ప్రభువుకని చెప్పట్లా, ప్రభు కొరకు పెంచట్లా, ప్రభు కొరకు పెంచాలి. ఎదరక్క ప్రియులారా, దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మందిరంలో ఎలా నడుచుకోవాలి ప్రభువుకి అప్పగించు. ప్రభు నేర్పిస్తాడు. ప్రభు ఏమి నేర్పిస్తున్నాడు? నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు నన్ను విడువని దేవుడు. చూడండి, ఆయన నడిపిస్తాడు, ఆయనకు అప్పగించు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆడే ప్రభువుకు కావాలని చెప్పు, అప్పుడు వాళ్ళే కట్లు విప్పి పంపిస్తారు. ఇంకా ప్రభువుకు కావాలని ఎప్పుడు అన్నారో వాళ్ళు కట్లు విప్పి వీళ్ళతో పాటు, అయ్యా ఆగండి, ఇక్కడ కొంచెం నీళ్లు ఉన్నాయి, వీటిని శుభ్రంగా కడిగేద్దామని ఆ గాడిదల్ని శుభ్రంగా కడిగి, ఎవరిని కడిగి? నేను చెప్పేదే చెప్పండారా బాబు, లేకపోతే ముగించేత. గట్టిగా చెప్పండి కృపాజ్యోతి గారు, అలాగే మీరు అందరూ చెప్పాలి, కొంచెం పెద్దోళ్ళు చెప్పాలి. ఏటిని కడగాలి? ఈ గాడిదల్ని కడగాలి, రోడ్లమ్మడి తిరిగి అడ్డగాడిదల్ని బాప్తిస్మం ద్వారా కడగాలి. నాకే చూడండి, నా మాటలు కూడా బాగుంటాయి, నేను ప్రకటించే దేవుడు కూడా బాగుంటాడు. చప్పట్లు కొట్టండి ప్రియులరా. ఇప్పుడు ఏ గాడిదల్ని కడగాలి? రోడ్లమ్మడి తిరిగి చెత్త చెదారం అంటించుకున్న ఈ గాడిదలు, ఆ గాడిదకి మళ్ళీ ఒక కాపలా, ఇంకో గాడిద. ఈ గాడిదలు యేసయ్యకి కావాలి, ఆయనకు కావాలి, ఆయన దగ్గరికి పంపండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కట్లు ఓడదీసి, ఇది యేసయ్యకి కావాలంట, ఇలాంటి చెత్త చెదారం అంటించుకుని, ఇలాంటి తాగుడు, ఇలాంటి జోదం, ఇలాంటి డ్రగ్స్, ఇలాంటి వ్యర్థమైన అలవాట్లు ఉండకూడదు, వీడిని కడిగేద్దామని తలారా స్నానం చేపించేసి, గాడిదకి కూడా తల ఉంటుందండి, చెత్త పనులు చేసి గాడిద పనులు చేసి అడ్డగాడిదలాగా తిరిగిన తల ఉంటుంది. రోడ్లమ్మడి తిరగటమే. ప్రియులారా, చదువుకోమని పంపితే ఎన్ని గాడిదలు తిరుగుతున్నాయో అడ్డగాడిదలాగా, కాలేజీలకు వెళ్లకుండా, పేరుకు మాత్రం తల్లిదండ్రులను మోసం చేసి కాలేజీ పేరు తిరిగేది ఎక్కడో. ప్రియులారా ఆలోచించండి. ప్రియులారా చూడండి, ఇట్లాంటి గాడిదలన్నిటినీ యేసయ్య కొరకు మనం పోగు చేయాలి. స్తోత్రం చెప్పండి. పోగు చేయాలి. కడిగేశారట, శుభ్రంగా కడిగేశారు. ఇప్పుడు ఆ గాడిదని కడిగేసి తుడిచేసి తోలుతూ ఉంటే, ఎంత క్లాసుగా నడుస్తుందో ఈ గాడిద, 2 కాళ్ళు ముందేసుకుని. మరి వెనక్కాళ్ళు ఊగుతూనే ఉంటాయి, అటు ఇటు ఊగుతూ ఉంటాయి. ముందు కాళ్ళు మాత్రం జాగ్రత్తగా వేస్తూ ఉంటుంది. మొత్తం మీద యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చారు. నేను ఎక్కుతాను ఈ గాడిద మీద అన్నాడు. వెంటనే తన పై బట్టలు ఉంటాయి కదా, పై పంచి అంటారు, అలాంటివి తీసి దులిపి, ఆడవాళ్ళకే పై పంచులు ఉంటాయి, ఈ మధ్య లేటెస్ట్గా వేసుకుంటున్నా, ఈ పై పంచులన్నీ తీసి దులిపి
ఈ గాడిద మీద చక్కగా పరిచారట. ఇప్పుడు యేసయ్య ఆ గాడిద మీదకి ఎక్కేసరికి చప్పట్లు కొడతాం, పాటలు పాడతాం మొదలుపెట్టారు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఎవరికి? గాడిద మీద కూర్చున్న యేసయ్యకా? అంటే గాడిద లాంటి మనుషులైనా యేసు ప్రభువు కూర్చున్నప్పుడే, యేసయ్యతో నువ్వు ఉన్నప్పుడే యేసయ్య నిన్ను ఘనపరచునుగాక. యేసయ్య నీ మీద ఉండాలి, యేసయ్య నీతో ఉండాలి, యేసయ్య నీలో ఉండాలి. యేసయ్య నీ మీద ఉన్నప్పుడే నీకు అంత ఘనత దేవుడిస్తాడు. అంటే దేవుడు ఘనపరచడానికే నిన్ను కావాలని కోరుకుంటున్నాడు తప్ప, నువ్వు గాడిదివి కదా, నిన్ను మళ్ళీ బురద గుంటలోకి తీసుకెళ్తాను, చెత్త కొట్టుడు కొట్టేస్తాను, చంపేస్తాను, నరికేస్తాను, నాకు కావాలంటలా యేసయ్య ప్రేమతో పిలుస్తున్నాడండి ఆయన. నేను కూడా ఒకప్పుడు గాడిదిగా బ్రతికినప్పుడు నాకు విలువ లేదు. ఎప్పుడైతే యేసయ్యను కలిగి యేసయ్యను నా మీద ధరించుకున్నానో అప్పుడు దేవుడు నాకు విలువనిచ్చాడు. ఇక నా ముందు మట్టలు పరిచేస్తున్నారు, వస్త్రాలు పరిచేస్తున్నారు. ప్రియులారా చూడండి, బ్రదర్ నుంచి పాస్టర్ నుంచి రెవరెండ్ నుంచి డాక్టరేట్ నుండి బిషప్గా ఎంతో ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకనో తెలుసా? యేసయ్య నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా పై ఉన్నాడు. నేను ప్రకటించేది యేసయ్యనే. నీవు కూడా ఈ మట్ల ఆదివారంలో ఒక తీర్మానానికి వచ్చేయాలి. ఇక మీదట యేసయ్యను కలిగి ఉండు. ఎవరిని కలిగి ఉంటావో నమ్మకం చాలట్లా, బొద్దుగా పెంచుకుంటున్నారు. వాళ్ళు ఎగిరి గుండెల మీద తంతున్నారు పెద్ద అయిన తర్వాత. మనం పెంచితే అలాగే ఉంటుంది. యేసయ్యకి అప్పగిస్తే వేరుగా ఉంటుంది. ప్రియులారా, ఈ మట్లాదివారపు దినాన మనల్ని మనం యేసయ్యకి అప్పగించుకుందాం. యేసయ్య మనలను బలపరిచి ఘనపరిచి యెరూషలేము పట్టణానికి తీసుకుని వెళ్ళును గాక. చాలా విషయాలు ఉన్నాయి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ప్రతి ఒక్కరూ మోకరి. యేసయ్యా అందరూ చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరచండి. నిన్ను నడిపించు దేవుడు నజరేయుడైన యేసు బెత్లెహేములో పుట్టాడు. యెరూషలేములో సమీపంలో ఉన్నటువంటి నజరేతులో పెరిగాడు. తల్లిదండ్రుల దగ్గర పెంపకం. జన్మస్థానం బెత్లెహేము. సువార్త ప్రకటించింది కపెర్నహూము పట్టణంలో. ఆ పట్టణపు వాసిగా పండగలు వచ్చినప్పుడు యెరూషలేముకి వెళతా ఉండేవాడు. తనను ప్రతిష్ఠించడానికి తల్లిదండ్రులు దేవాలయానికి తీసుకుని వెళ్ళారు. పస్కా పండుగకి యెరూషలేముకి వెళ్ళాడు. పర్ణశాలల పండుగకు యెరూషలేముకి వెళ్ళాడు. పులి అని రొట్టెల పండుగకు యెరూషలేముకి వెళ్ళాడు. ప్రియులారా, ఆఖరిగా నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని బలిగా అర్పించడానికి యేసయ్య యెరూషలేముకు బయలుదేరాడమ్మా. నిన్ను నన్ను తీసుకుని వెళ్ళి తన నిత్యత్వానికి వారసురాలిగా చేయటానికి యేసయ్య పాప సామ్రాజ్యాన్ని పరిపాలించేదానికి, పాపులను పరిశుద్ధులుగా చేయటానికి, ఇదిగో దుర్నీతి పరులను నీతిమంతులుగా మార్చడానికి యేసయ్య ఒక రాజుగా యెరూషలేము బయలుదేరాడు. అందరూ చప్పట్లు కొడుతూ పూలమాలలతో ఊరేగిస్తూ ఆ మట్టలు, ఖర్జూరపు మట్టలు పరిచి, పూలు పరిచి, వారి వస్త్రాలు సైతం పరిచి రాజులకు రాజైన యేసయ్యను యెరూషలేముకు ఊరేగింపుగా తీసుకుని వెళుతున్న రోజు. ఈ దినాన నువ్వు యేసయ్యను గణపరిచే గుంపులో ఉన్నావా?
యేసయ్య ప్రయాణం చేసేది ఒక్క గాడిద మీదే. యేసయ్య వరుడైతే వధువు ఒక్క సంఘమే. వధువు సంఘంలో ఉన్నావా? పెండ్లికి పిలువబడిన సంఘంలో ఉన్నావా? నీ స్థితి ఎక్కడ? అసలు ఆ గుంపుల్లో నువ్వు ఉన్నావా, లేక ఇంకా లోకంలోనే ఉన్నావా? ప్రభు త్వరగా రాబోతున్నాడు. నీ జీవితంలో ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. ప్రభువా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రం. నన్ను దాటిపోకయ్యా, నన్ను కూడా తీసుకెళ్ళి ప్రభు, నన్ను కూడా తీసుకెళ్ళి ఆయన. దేవా నీకు స్తోత్రం, స్తోత్రం అంటూ మీ చేతులు దేవుని వైపు ఎత్తండి. మీ కొరకు ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. వినిన వాక్యాన్ని మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అందరూ నిలువు మోకాళ్ళు వేయాలి. మీ చేతులు దేవుని వైపు ఎత్తండి. దయచేసి ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. దురవస్థలలో ఒంటరినై దుమికి ధూళిగా మారినను దూరాన మీ ముఖ దర్శనము ధృవతారగా నాలో వెలిగెనే. ధృవతారగా నాలో వెలిగెనే. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఈ పునరుద్ధానపు దినాన మట్లాదివారంలో జరిగిన కార్యాన్ని, ఒక్క విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. అది ప్రభువునకు కావలసి ఉన్నది. నీవు ప్రభువునకు కావలసి ఉన్నావు. రాజు బయలుదేరాడు. పరిస్థితులన్నీ ఆయన రాకడా తెలియజేస్తూ ఉన్నాయి. రాజు బయలుదేరాడు నీ కోసమే. నువ్వు ఆయనకు కావాలి. ఇకనైనా వాయిదాలు వేసుకోకుండా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఆయన సొత్తుగా మార్చబడితే ఆయనతో కూడా నిన్ను నిత్యరాజ్యానికి చేర్చునుగాక. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరిచేశారు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలయ్యా. ఈ పునరుద్ధానపు దినాన నీ సన్నిధికి వచ్చిన నీ ప్రజలతో మీరు సూటిగా మాట్లాడి నీ నామానికి మహిమ కలిగేటట్లు మీ బిడ్డల ప్రయాణంలో తోడుగా ఉండి క్షేమంగా గమ్యానికి చేర్చే శక్తిమంతుడు అని నిన్ను ఘనపరుస్తున్నావు. కృప చూపి బలపరిచి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు తనతో కూడా మనల్ని తన మహిమకు వారసులుగా చేస్తున్నందుకు స్తోత్రం చెబుదాం.